నాని చెప్పు ఇప్పుడు ఏం కలుపుకుంటావు? అది స్టఫ్డ్ టమాటా అయిపోయింది. ఇప్పుడు ఏం కలుపుకుంటావు? స్ప్రౌట్స్ కలుపుతానండి. కలుపుకో. ఇగోండి పెసలు కలుపుకో. మొలకలు వచ్చిన పెసలు. ఒక్క నిమిషం ఆగు. ఒకసారి ఇది క్లారిటీ ఉండదు. క్లారిటీ వచ్చింది. కలిపేసి పెసలు ముందులాగా మొక్కలు దాదాపుగా ఒక అంగుళం మొక్కలు వచ్చేటివి కదా ఇంతకుముందు. ఎందుకండి? శనగలండి. శనగలు పల్లీలు. ఒక్క నిమిషం ఇది కూడా క్లారిటీ లేదు. శనగలు పల్లీలు మొలకలు వచ్చినాయి. వేసుకో, అవి కూడా వేసుకో. క్యాబేజీ అండి. క్యాబేజీ వేసేసుకో. ఇంకా పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసుకో. తురిమిన పచ్చి కొబ్బరి. అవును. ఎక్కువ పడిపోయింది. తర్వాత తురిమిన క్యారెట్. ఇంకా ఇది కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర. ఇంకా పాలకూర ఇవా? పాలకూర పెరుగులోకండి. ఇదేంటి మరి? ఓకే, రైట్. కొంచెం నిమ్మకాయ పిండి వేస్తాను. లాస్ట్లో పిండుకో. అన్ని కలుపుకుని లాస్ట్లో పిండుకో. లాస్ట్లో పిండిన తర్వాత ఒకసారి నువ్వు కలుపుకో. ఇది ఏమవుతుందంటే నీకు అది ఇష్టమో ఏమో నాకు తెలియట్లేదు. ఏమైపోతుందంటే మొత్తం నిమ్మ పట్టుకుని ఆ పులుపు డామినేట్ చేస్తుంది, మొత్తం పట్టుకుపోతుంది. పట్టుకోవద్దు. ఒకటి ఫ్రెష్నెస్ కోసం, రెండు నిమ్మకాయ మంచిదిలే అని అట్లా జస్ట్ డ్రాప్ తగిలినట్టుగా ఉండాలి. చూడండి, చూసేది అనేది ఇప్పుడు పిండుకో. నిమ్మకాయ పిండి జస్ట్ 1 or 2 drops పిండుకొని అసలు తగిలినట్టుగా అనిపించాలి. లెక్క పెట్టి 3 చుక్కలు పిండాను. చాలు నువ్వు చూడు, తేడా తెలుస్తుంది చూడు. దీంట్లో కూడా ఒక్క చిటికెడు సైంధవ లవణం వేసుకో. సైంధవ వేసుకో, టేస్ట్ వేసుకోట. అదే చెప్తున్నా నేను. ఇది అసలు ఉప్పు అనే ముచ్చట లేదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు కొంతమంది కామెంట్లు కానీ లేకపోతే డైరెక్ట్ ఫోన్ చేయటం కానీ ఇట్లా ఉంటుంది. కనీసం కంటిన్యూ చేయాలంటే ఇబ్బందిగా ఉందంటే ఒక్క చిటికెడు సైంధవ లవణం వేసుకోండి. సైంధవ లవణం కూడా ఏదో అదేమన్నా ఇది అనుకుంటారేమో, అది కూడా ఉప్పుతో సమానమే. ఇది స్టార్టింగ్లో మాత్రం అసలు శరీరాన్ని డ్యామేజ్ చేసేది, మొత్తం శరీరం డ్యామేజ్ అవడానికి కారణం ఉప్పు పాల పదార్థాలు ఎక్కువ డ్యామేజ్ చేసేవి. కాబట్టి ఇది 1 రోజు 2 రోజులు ఉన్నా కానీ ఇది అవాయిడ్ చేయండి. చిటికెడు కూడా వేయొద్దు. అసలు శరీరం తొందరగా రికవర్ అయ్యి బాడీ వెయిట్ తగ్గటానికి, తను తాను హెల్తీగా తయారు చేసుకోవటానికి కారణం ఉప్పు లేకుండా ఈ పోషకాలు, దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలన్నీ లోపలికి వెళ్తాయి. కాబట్టి మనం ఎక్కడ కుక్ చేయట్లేదు. రైట్, మరి ఎక్కడ కుక్ చేయట్లేదు కాబట్టి సూక్ష్మ పోషకాలన్నీ లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మనకి ఇది అందుతుంది. నెక్స్ట్ ఏం చేస్తానని పెరుగు కలుపుకుంటాను. కలుపు. క్యాబేజీ అండి. క్యాబేజ్ వేసుకో. చిన్నగా సన్నగా కట్ చేసినటువంటి క్యాబేజీ. తర్వాత చిన్నగా సన్నగా, అంటే నిజంగానే అంత కేర్ఫుల్గా కట్ చేసినటువంటి తురుముకున్నది క్యారెట్. నువ్వు ఇంకో టేబుల్ పక్కన పెట్టుకోవాలి. నీ గిన్నెలన్నీ అటు పక్కన పెట్టుకోవటానికి. పచ్చి కొబ్బరి తురుమండి. తురిమిన పచ్చి కొబ్బరి. ఇవాళ బీట్రూట్ అవాయిడ్ చేసావా? ఇవాళ అంటే రోజు ఎందుకులే అని కొన్ని ఒక్కో రోజు ఒక్కొక్కటి అవాయిడ్ చేయటం, ఒక కొత్తది ఇంట్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. అదే ఒకటి కొత్తది యాడ్ చేయటం, ఒకటి పాతది తీసేయటం. ఇదేంటి? పాలకూర అండి. పాలకూర వేసుకో. పాలకూర. కొత్తిమీర వేసుకో. పెరుగు. కర్డ్ వేసుకో. పెరుగు పక్కన పెట్టుకో, తర్వాత కెమెరా అయిపోయిన తర్వాత చేసుకుందాం. నిమ్మకాయ, ఉప్పు కూడా వేయమంటారా? ఒక్క చిటికెడు వేసుకో. పాలకూర వేసాం కదండి. వేసే ఒక చిటికెడి అంటే చిటికెడి. అవసరం లేదు. యాక్చువల్గా అవసరం లేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫోన్లు చేసి చంపుతున్నారు. ఫోన్లే కాదు, మెసేజ్లో కూడా ఒకటి 2 మెసేజ్.
కొంచెం ఎక్కువ పడింది, ఏం కాదు, ఎక్కువైంది. ఏం కాదు చాలు. ఇది పెరుగు చట్నీ. ఇప్పుడు అసలు మనం ఏమేమి తినాలి, పెరుగు ఎట్లా చట్నీ. తినాలి అనేది అన్నీ వస్తున్నాయి దీంట్లో. కాకపోతే ఇది ఎవరి గైడెన్స్ లేకుండా, మెడికల్ గైడెన్స్ లేకుండా, నాని అట్లా అనొద్దు, నువ్వు ఆ వత్తొద్దు, దాన్ని కలుపు, ఎంత కలుపుతో అట్లా కలుపు, దాన్ని ఇడ్లీకి వచ్చినట్టు వత్తొద్దు నువ్వు. మెడికల్ గైడెన్స్ లేకుండా మీరు అన్నీ, మీకు ఏమేమి డిసీజెస్ ఉన్నాయో, మీ లోపాలేంటో, శారీరక లోపాలేంటో అవన్నీ కూడా మీరు మెడికల్గా టెస్టులు వేసుకుని ఆ రిపోర్ట్లు చూసుకుని మెడికల్ గైడెన్స్లో చేయండి ఎవరైనా చేయదలుచుకుంటే. లేదు, అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్లో అన్నా చేయండి ఆ మెజర్మెంట్స్ ప్రకారం. ఇది చూసి లేనిపోని కొని తెచ్చుకోవచ్చు. ఇది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు తిరగటం, కింద పడటం, లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నాకు పొద్దునుంచి సాయంత్రం వరకు ఏదో తింటూనే ఉంటున్నా నేను. అవేంటి, ఇప్పుడు శనక్కాయల సీజన్ అనుకుంటా, శనగలు, పచ్చి శనక్కాయలు అవి తింటానే ఉన్న పొద్దునుంచి. 2 బొండాలు తాగాను, అయినా ఇంకా ఆకలి వస్తూనే ఉంది. ఇవన్నీ ఎట్లా అంటే ఎవరో ఒకడు గైడెన్స్లో, మీరు తిని ఏదో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు, మెడికల్ గైడెన్స్లో చేయండి, అన్ని రిపోర్ట్లు దగ్గర పెట్టుకుని దానికి అనుకూలంగా చేయండి. ఆ తర్వాత దీన్ని ఎట్లా ఏంటి అనేది అప్పుడు చేయండి, అంతేగాని గుడ్డిగా చేయొద్దు దయచేసి. నెక్స్ట్ ఏంటని ఇంకేం లేదండి ఈరోజు. దాన్ని పక్కన పెట్టుకో. కొన్ని ఇది యాక్చువల్గా సీజనల్ కాదు, మేము వద్దనుకున్నాం కానీ అంటే రోజు రొటీన్గా అవుతున్నాయి, నేను తెచ్చే పళ్ళని రొటీన్గా అవుతున్నాయి అయినా అని తెచ్చాము. ఇది వాటర్ మిలాన్, పుచ్చపండు, ఇది కూడా వచ్చి వీటన్నిటితో ఈరోజు ఇవి ఫుడ్. 4 ఐటమ్స్. ఏ 4? ఈ 4 ఐటమ్స్ ఈరోజు. ఇది స్ప్రౌట్స్తో తయారు చేసుకున్నటువంటి మిశ్రమం. తర్వాత స్టఫ్ టమాటా పెరుగుతో. ఈ పెరుగు చట్నీ నాని ఇట్లా చేస్తుంది, నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఏం చేద్దాం, అది కొంచెం పలచకుండా లూజ్ కానీ గట్టిగా వస్తుంది, అది ఇడ్లీ వచ్చినట్టు. ఇది వాటర్ మిలాను, వీటన్నిటితోని ఈ రోజుతోని ఇదే రా ఫుడ్. కానీ మళ్ళొక్కసారి మెడికల్ గైడెన్స్ లేకుండా దయచేసి చేయకండి. మెడికల్ రిపోర్ట్లు తెచ్చుకోండి, అన్నీ ఏం పెద్ద ఖర్చు కాదు. ఒకసారి అన్నీ బాడీ చెకప్ చేసుకుని ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా చేసుకోండి. అది నా రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.